హైదరాబాద్ ఉప్పల్లో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ కు చెందిన ప్రణవ్ను మాదాపూర్లో డిజిటల్ మార్కెటింగ్ చేసే భోగిరెడ్డి తృష్ణ కిడ్నాప్ చేసింది. ఒక రోజంతా ఆమె అనుచరులతో దాడి చేసి ప్రణవ్ను కొట్టించింది. ఆమె చెర నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు ప్రణవ్. నిందితురాలు తృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తం రెడ్డి. జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలో అప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేవడంతో ఆమె పెట్టిన GPS సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, ఉప్పల్ల వ్యక్తి కిడ్నాప్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించిన యువతి కృష్ణని అరెస్ట్ చేశారు ఉప్పల్ పోలీసులు. యాక్చువల్ గా ఈ కృష్ణ అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుంది. సో తను ముందుగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో సెర్చ్ చేస్తుండగా ఈ ప్రణవ్ ఫోటో కనిపించింది. సో అతను ఆమెకు నచ్చడంతో సో అప్పటి నుంచి అతనితో చాటింగ్ చేస్తూ వస్తుంది. ఆ తర్వాత ఇటు మ్యాట్రిమోనీ సైట్ నుంచి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కి షిఫ్ట్ అయ్యారు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా తను నాన్ స్టాప్ అతనితో చాటింగ్ చేస్తుంది. సో అవతల వ్యక్తి మనం కలుద్దాము, నేను పెళ్లి చేసుకుంటానని ఈమెకు చెప్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని ఆ వ్యక్తి చెప్పిన తర్వాత తను తృష్ణ ఏం చేయించిందంటే తనకు సంబంధించిన తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 4గురిని పిలిపించి సో ఆ 4గురితోటి ఈ ప్రణవ్ అనే యువకుడు అసలు ఎక్కడ ఉంటాడు ఏంటి అని కనుక్కొని అక్కడి నుంచి అతన్ని కిడ్నాప్ చేయించింది. సో కిడ్నాప్ చేయించి రూమ్ లో బంధించింది. సో రూమ్ లో బంధించి డైరెక్ట్ పోయి అతన్ని కలిసిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు నేను నీతోటి ఎప్పుడు నేను చాట్ చేయలేదు, అసలు నాకు మ్యాట్రిమోనీలో అకౌంట్ లేదు. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా నువ్వు చేసిన చాట్ కూడా అదంతా ఫేక్, అది ఫేక్ ఐడి తోటి వచ్చిందంటూ కూడా అతను ఆమెకు చెప్పాడు. సో దాంతో ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి అతను తప్పించుకొని వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఇదంతా జరిగిందంతా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో దీంతో పోలీసులు ఆ యువతి ఎవరైతే వీడిని కిడ్నాప్ చేయించిందో సో ఆ కృష్ణని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి మిగతా ఇతన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి రూమ్ లో బంధించిన 4గురి కోసం కూడా ప్రస్తుతానికి గాలిస్తున్నారు. సో ఈ యువతి యాక్చువల్ గా ఆ వ్యక్తిని ఇప్పుడు ఇతని ఫోటో అంటే ప్రొఫైల్ ఫోటో పెట్టి ఉన్న అకౌంట్ ఏదైతే ఉందో దానిలో ముందుగా చాటింగ్ చేస్తా ఉంది. సో అదే నిజం అనుకుని అతనే ఈ వ్యక్తి అనుకుని అతనితో చాటింగ్ చేసి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసి తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతనే ఇష్టపడి తర్వాత పెళ్లి చేసుకునడంతో
అతన్ని కిడ్నాప్ చేయించానని ఆ యువతి చెప్తుంది. కానీ ఇదంతా చేసిందంతా ఎవరో వేరే ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన వాళ్ళే. అసలు ఈ ప్రణవ్ అనే వ్యక్తికి ఆ అకౌంట్స్ ఇటు భారత్ మ్యాట్రిమోనీ సైట్ లో కానీ అటు ఇన్స్టాగ్రామ్ సైట్ లో కానీ ఆ రెండిట్లో ఇతనికి సంబంధించినవి కానే కావు, అతనికి సంబంధమే లేదు. అతను కిడ్నాప్ అయిన తర్వాత కూడా వీళ్ళు చెప్పేది కూడా అతనికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళేమో ఈ కృష్ణ అనే యువతి తోటి నువ్వు చాటింగ్ చేశావు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావని ఈ యువతి చెప్తుంది. కానీ అసలు నాకు వాళ్ళు చూపిస్తున్న అకౌంట్స్ కానీ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ చాట్స్ కానీ నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఈ యువకుడు చెప్పాడు. సో దీంతో పోలీసులు అయితే ఒకవైపు ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు, మరోవైపు ఈ ఫేక్ అకౌంట్స్ ఎవరైతే క్రియేట్ చేశారో సో వాళ్ళని కూడా ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళని కూడా పట్టుకుంటాము. సో ఆ యువతి దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇతను పెళ్లి చేసుకుంటారని ఆ యువతి దగ్గర నుంచి కూడా డబ్బులు లాగగారుకొని సో వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ యువతిని అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కి పంపించారు. నెక్స్ట్ ఈ కిడ్నాప్ చేసిన నలుగురిని నెక్స్ట్ ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి తోటి చాటింగ్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. జ్యోతి.